Welcome back to Abhyas Academy YouTube channel, exclusively for APPSC Group 2 Prelims cum Mains aspirants. ఈరోజు మెంటల్ ఎబిలిటీలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. అందులో మొదటి క్వశ్చన్గా మహేష్ మరియు కృష్ణ ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇద్దరూ కలిసి పనిచేసిన దానికంటే మహేష్ ఒక్కడే పని చేయడానికి 8 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. కృష్ణ ఒంటరిగా పనిచేస్తే ఇద్దరూ కలిసి పనిచేసిన దానికంటే ఒక పనిని పూర్తి చేయడానికి 4.5 గంటలు ఎక్కువ సమయం కావాలి. ఇద్దరూ కలిసి పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు? ఇద్దరు కలిసి పని చేయడానికి ఎంత సమయం కలిపి తీసుకుంటారు అనే క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మహేష్ కృష్ణ కలిపి పని చేస్తే మహేష్ కృష్ణ కలిపి పని చేస్తే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారన్నమాట జనరల్గా. అయితే మనకి కండిషన్ ఇద్దరూ కలిసి పనిచేసిన దానికంటే మహేష్ ఒక్కడే ఆ పనిని చేయడానికి 8 గంటలు ఎక్కువ సమయం పడుతుందట. అలా కాకుండా కృష్ణ ఒంటరిగా పనిచేసాడు అనుకోండి, ఆయనకి ఎంత 4.5 గంటల సమయం ఎక్కువ పడుతుంది. ఇక్కడ 4.5 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే మహేష్ కృష్ణ పనిచేసింది ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మహేష్ 8 గంటలు ఒక్కడే పని చేయడానికి 8 గంటలు ఎక్కువ సమయం పడితే, కృష్ణకు ఒక్కడికే పని చేయడానికి 4.5 గంటల సమయం పడితే, ఇద్దరు కలిసి పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు అనే క్వశ్చన్కి ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే ఇక్కడ మహేష్ది ఎక్కువ సమయం, కృష్ణది కూడా ఎక్కువ సమయం కాబట్టి వాళ్ళ సమయాన్ని ఎక్కువ ఇంటూ ఎక్కువ ఎక్కువ కింద రాస్తాం అనమాట. ఎక్కువ ఇంటూ ఎక్కువ అంటే √8 × 4/2. 4/2 ఎలా రాయొచ్చు అంటే √8 × 9/2 కింద రాయొచ్చు. ఎందుకు 2 4 8, 8 + 1 9, 9/2. 2 8 4 టైమ్స్ క్యాన్సిల్. 4 × 9 √36. √36 మీన్స్ 6. సో వీళ్ళిద్దరూ కలిసి పని చేయడానికి 6 గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఖ్య అయితే 9చే భాగింపబడుతుందో లేదా ఆ సంఖ్యలో అంకెల మొత్తం 9 అవుతుందో లేదా ఆ సంఖ్యలో ఒక అంకె అయితే అటువంటి లేదా 9 ఆ సంఖ్యలో ఒక అంకె అయితే అటువంటి సంఖ్యలు 9తో అనుసంధానించబడినవి మరియు మిగిలిన సంఖ్యలన్నీ 9చే అనుసంధానించబడినవి అని శివ నిర్వచించాడు. అతని నిర్వచన ప్రకారం 1 నుండి 90 వరకు 1 మరియు 90 కలుపుకుని అనమాట వరకు 9చే అనుసంధానించబడని పూర్ణాంకాల జతలు ఎన్ని ఉన్నాయి అని మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 9 అనే అంకె తీసుకుంటేనట ఈ 9 అనే అంకెకి ఏమన్నా 9చే భాగింపబడుతుందో 9చే భాగించబడే సంఖ్యలు 90 లోపు ఎన్ని ఉంటాయి అన్నది కావాలి. 1 మరియు 90 అన్నాడు కాబట్టి 1 నుండి 90 అన్నాడు కాబట్టి 90 లోపు 90 వరకు తీసుకుని ఎన్ని ఉంటాయి? 9 చేత భాగించబడేవి 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 ఇవన్నీ కూడా 9 చేత భాగించబడే సంఖ్యలు. అయితే మరలా ఇంకో కండిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సంఖ్యల అంకెల మొత్తం 9 అవుతుందో ఇందులో సెకండ్ కండిషన్ 9 అవుతుందో ఆ సంఖ్యను కూడా తీసుకున్నారు. ఇంకేట 9 ఎలాగవుతున్నాయి? ఇవన్నీ కూడా 9, 1 + 8 9, 2 + 7 9 వీటిలో అంకెల మొత్తం అన్నీ కూడా 9కి సమానం అవుతాయి. ఈ అన్ని అంకెలు కూడా తీసుకోవచ్చు రెండో కండిషన్లో. నెక్స్ట్ 9 ఆ సంఖ్యలో ఒక అంకె అయితే 9 ఆ సంఖ్యలో అంకె అయితే 9 ఉండే అంకెలు రాయాలి. ఇప్పుడు 9 ఉండే అంకెలు ఏమవుతాయి మనకి? 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90 ఇవి 9 ఉండే అంకెలు అన్నమాట. అయితే మనకి ఇచ్చిన కండిషన్లో ఇవన్నీ కూడా 9చే భాగించబడే సంఖ్యలు మరియు ఆ అంకెల మొత్తం 9 అయ్యే అంకెలు. ఈ మొదటి 2 లైన్లు, ఈ చివరి 2 లైన్లు చూస్తే ఏంటంటే 9 చేత కనెక్ట్ అయ్యే అంకెలు. అయితే
ఇవి ఎన్ని ఉంటాయి అనేది ముందు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 9 ఇక్కడ 9 ఉంది కాబట్టి ఒకసారి 9ని కట్ చేస్తాం. ఇంకా అలాంటి కామన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాం. ఇక్కడ 90 ఉంది ఇక్కడ 90 ఉంది కాబట్టి ఈ 90ని కూడా కట్ చేస్తాం. మిగతావి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి? ఇవి 90 ఉన్నాయి. 90లోంచి 18 తీస్తే ఎన్ని ఉంటాయి? 90లోంచి 18 పోతే మనకి 72. ఈ 72 అనేది 9 అంటే ఆ 9తో అనుసంధానించబడిన సంఖ్యలు అనమాట. ఇవి 9తోని అనుసంధానించబడిన సంఖ్యలు 18 ఉంటే అనుసంధానించబడిన సంఖ్యలు అడిగారు కాబట్టి 72 అనేది అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 3 ఆప్షన్లో ఉంది, 72 అనేది. నెక్స్ట్, విజయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంవత్సరానికి 15% చొప్పున 8,192 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. ప్రతి 5 మాసాలకు వడ్డీ కలిపే పద్ధతిలో 1/4 సంవత్సరాల పాటు విజయ్ పెట్టుబడిగా పెట్టినా వచ్చే చక్ర వడ్డీ ఎంత అని అడిగారు. ఎంతకాలం పెట్టుబడిగా పెట్టారంటే ఈయన 1/4 సంవత్సరాల పాటు పెట్టుబడిగా పెట్టారు. 1/4 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం అంటే 12 నెలలు, 1/4 సంవత్సరం అంటే 3 నెలలు, అంటే 15 నెలలు పెట్టుబడిగా పెట్టాడట. అయితే ఈ 15 నెలలని ప్రతి 5 మాసాలకు వడ్డీ కలిపే పద్ధతిలో, ప్రతి 5 మాసాలకి వడ్డీ కలిపే పద్ధతి అంటే ఈ 15 నెలల్లో ప్రతి 5 అంటే 3 సార్లు, ఒక 5 + 5 + 5 ఇలా 3 పర్యాయాల పాటు తీసుకుంటామన్నమాట. అయితే ఇక్కడ ఏమన్నారట? సంవత్సరానికి 15% వడ్డీ చొప్పున, సంవత్సరానికి 15% వడ్డీ చొప్పున. ఇప్పుడు మనం ఎన్ని భాగాల కింద? 3 భాగాల కింద చేసుకున్నాం కాబట్టి ఒక భాగానికి ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఒక భాగానికి పెట్టుబడి అంటే 15% వడ్డీని మనం సంవత్సరానికి 12 నెలలు అనుకుంటే 5 నెలలకి ఎంత వడ్డీ అవుతుందో చూడాలి. వడ్డీ రేటు ఎంత వడ్డీ రేటు అవుతుందో చూడాలంటే 3 ఏకం 5 సార్లు, 3 ఏకం 4 సార్లు, 5 5 25/4. 25/4 అంటే ఎంత? మనకి 6 1/4. 6 1/4 అంటే దీన్ని 6 1/4% మనం ఫ్రాక్షన్ కింద రాసుకుంటే 1/16 అవుతుంది అన్నమాట. 1/16 అనే ఫ్రాక్షన్ వస్తుంది. అయితే ఇప్పుడు మనల్ని ఏమన్నారంటే 3 పర్యాయాలు అవుతుంది కాబట్టి చక్రవడ్డీలు 3 పర్యాయాలు తీసుకున్నప్పుడు మనం ఒక చిన్న లాజిక్ ఉండదు. ఆ రూల్ ఏంటంటే 3 3 1 అని తీసుకుంటాం. 3 పర్యాయాలు కాబట్టి లాజిక్ 3 3 1 అని తీసుకుంటాం. అయితే మనకు ఉన్నటువంటి 8,192ని ఎన్ని భాగాలు? 1/16 భాగాల చేత చేస్తే సింప్లిఫికేషన్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే 8,192/16 చేస్తే 512 అవుతుంది. అంటే 3 × 512. నెక్స్ట్ అదేవిధంగా మరలా 512 ÷ 1/16, 512 1/16 చేస్తే మరలా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే ఇది 32 సార్లు. నెక్స్ట్ ఇంటూ మరలా 32/16 అంటే ఇది 2 అవుతుంది. అంటే అవుతుంది 3 × 512 3 512 1536. నెక్స్ట్ 2 32 3 32 96. నెక్స్ట్ ఒక 2 2 ఇవన్నీ కూడితే మనకి 1634 రూపాయలు. ఈ 1634 అనేది ఈ వడ్డీ అనేది అవుతుంది. సో అవర్ ఆన్సర్ 4th ఆప్షన్లో ఉంది. అర్థమైంది. ఇప్పుడు ఈ లెక్క ఎలా చేసామంటే ఇప్పుడు 1/4 సంవత్సరాల పాటు విజయ్ పెట్టుబడి పెడితే దాన్ని 5 మాసాలకు ఒకసారి కలిపే పద్ధతిలో అన్నారు. అంటే 1/4 సంవత్సరాలని మనం మాసాలు అంటే మంత్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 నెలలు అవుతుంది. అవి 5 మాసాలకు ఒకసారి వడ్డీ లెక్క పద్ధతి. అంటే 5 మాసాలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతి అంటే 3 సార్లు కింద మార్చుకోవాలి. అంటే 5 + 5 + 5 అయితేనే కదా 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఇలా 3 పర్యాయాల కింద వాడుతున్నామో అప్పుడు ఖచ్చితంగా ఈ రూల్ అనేది ఫాలో అవ్వాలి. 3 3 1 అనే రూల్ వేసుకుని ఆ ఇచ్చిన టోటల్ అమౌంట్ని, అంటే ఈ టోటల్ అమౌంట్ని 81,962ని ఏదైతే వడ్డీ రేట్ ఉందో దాని చేత గుణకారం చేస్తే మనకి అందులో మొదటి 3కి సంబంధించినటువంటి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ దాన్ని మరలా ఆ భాగాల చేత గుణిస్తే అంటే 1/16 చేత గుణిస్తే మరలా 32 రెండో 3 దగ్గర వేసుకుంటాం. నెక్స్ట్ మరలా 32/2 వేసుకుంటే
32/16 వేసుకుంటే 2 వస్తుంది, అది 1 దగ్గర వేసుకుంటాం. ఇవి అన్ని మల్టిప్లై చేస్తే మనకి 1634. సో అవర్ ఆన్సర్ 1634 అనేది 4 ఆప్షన్లు ఉంది. నెక్స్ట్, ప్రియాంక 20 ప్లేట్లు మరియు 12 టీ కప్పులను తెచ్చింది. 20 ప్లేట్లు 12 టీ కప్పులు అంట. 20 ప్లేట్లు అంటే 20p, 12 టీ కప్పులు తెచ్చింది. ఆమె ఒక్కో ప్లేట్ ధర కొనుగోలు ధర కంటే 15% ఎక్కువ, ఒక్కో టీ కప్పు ధర కంటే కొనుగోలు కంటే 20 రూపాయలు ఎక్కువగా ప్రకటించింది. ఆమె 75% ప్లేట్లు మరియు 8 టీ కప్పులను విక్రయించి 385 రూపాయలు లాభాన్ని ఆర్జించింది. ఒక్కో టీ కప్పు ధర ఒక్కో ప్లేట్ ఖరీదులో 60% మాత్రమే. అంటే ఒక టీ కప్పు ధర ప్లేట్ ఖరీదులో 60% మాత్రమే. అయితే విక్రయించిన వస్తువులపై ఆమెకు ఎలాంటి రాబడి రాకపోతే ఆమె మొత్తం లాభం లేదా నష్టం ఎంత అన్నది ఇచ్చారు. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే 20 ప్లేట్లు ప్లస్ 12 టీ కప్పులు, 20 ప్లేట్లు 12 టీ కప్పులు. కానీ ఆవిడ ఎలాగా తెచ్చుకున్నది, ఇది ఎలాగ అమ్మిందంట, ప్లేట్లు 75% ప్లేట్లు అమ్మిందంట. అంటే 20 ప్లేట్లలో 75% ఎంత అవుతుంది అంటే 3 భాగాలు. అంటే 20లో 3 భాగాలు 15, అంటే 15 ప్లేట్లని అమ్మిందట. 15 ప్లేట్లని ప్లస్ 8 టీ కప్పుల్ని అమ్మిందంట. 8 టీ కప్పుల్ని. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఏంటి, ప్లేటు చూడండి, అంటే ఒక కప్పు ఒక టీ కప్పు ధర ప్లేట్ ఖరీదులో 60% అన్నాడు. ప్లేట్ ఖరీదులో 60% అంటే ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి పి అంటే ప్లేటు టీ కప్పుని ప్లేటుని 100 అనుకున్నాం అనుకోండి సపోజ్, అప్పుడు టీ కప్ ఏమవుతుంది, అందులో 60% అంటే 60 వస్తుంది, అవునా. నెక్స్ట్, ఇప్పుడు ఎప్పుడైతే కొన్నదో ఈ ధర అప్లై అవుతుంది అన్నట్టు. 20 ప్లేట్లు 100 అంటే ఒక ప్లేట్ 100 రూపాయలు, 20 ప్లేట్లు అంటే ఎంత, 2000 ప్లస్ 12 టీ కప్పులు, ఒక టీ కప్ ఎంత 60 రూపాయలు, 12 60, 12 60 వాల్యూ మనకి ఎంత వచ్చింది, 720 వస్తుంది. 720 ఈ రెండు యాడ్ చేస్తే మనకి 2720 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు చూడండి మళ్ళీ కండిషను. అయితే విక్రయించిన వస్తువులపై ఆమెకి ఎలాంటి రాబడి లేకపోతే ఆమె మొత్తం లాభం లేదా నష్టం ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆమె ఒక్కో ప్లేటు ధర కొన్న ధర కంటే 15% ఎక్కువ మరియు ఒక టీ కప్పు ధర 20 రూపాయలకి ఎక్కువగా ప్రకటించింది. అంటే ఈ 100 రూపాయలకి 15% ప్లేటు అంటే ఎంత అవుతుంది, 115 అవుతుంది. 115 అయింది. కానీ మరి ఎక్కువ మరియు ఒక్కో టీ కప్పు కొనుగోలు ధర కంటే 20 రూపాయలు ఎక్కువగా ఆల్రెడీ టీ కప్ 60 రూపాయలకి కొన్నది, ఇంకొక 20 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అంటే 80 రూపాయలకి అమ్మడం జరిగింది అనమాట. అర్థమైందండి ఇక్కడ కండిషను. అయితే ఎన్ని అమ్మింది ప్లేట్లు, అయితే 15 ప్లేట్లు అమ్మింది. ఒక్కొక్క ప్లేట్ ఎంత, 115, అంటే 15 × 115, 15 115 ఎంత వస్తుందంటే 1725 వస్తుంది. నెక్స్ట్ 8 × టీ కప్ ఎంత, 80 రూపాయలు, అంటే 8 80 640 చూస్తే మనకి 2385 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. మొదటిదేమో కొన్నది, రెండోదేమో అమ్మినది. ఇప్పుడు కొన్న ధర ఎక్కువ ఉందా, అమ్మిన ధర ఎక్కువ ఉందా, కొన్న ధర ఎక్కువ ఉంది, అమ్మిన ధర తక్కువ ఉంది. ఆ డిఫరెన్స్ చూస్తే ఎంత ఉంది, 355 ఉంది. అంటే ఏమొచ్చినట్టు, కొన్న ధర ఎక్కువ అమ్మిన ధర తక్కువ, అంటే నష్టం వచ్చినట్టు. ఆ నష్టం ఎంత, 355 రూపాయలు. మన ఆన్సర్ ఎక్కడ ఉంది, 2లో ఉంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక 2 కండిషన్ల ద్వారా జరిగింది. కొన్నదానికి ఇచ్చిన కండిషన్ ఏమో 20 ప్లేట్లు ప్లస్ 12 ప్లేట్లు అని వస్తుంది. రెండో కండిషన్ అంటే అందులో 75% ప్లేట్లు అమ్మింది, 8 టీ కప్పులని అమ్మిందని విక్రయించిందని మనకి ఇచ్చాడు. అంటే 20 ప్లేట్లలో 75% అంటే 15 తీసుకుంటాం. టీ కప్పుల్లో 8 టీ కప్పులను డైరెక్ట్గా వాల్యూ ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. అంటే కొన్నప్పుడు ఉన్నటువంటి ధరని
అమ్మినప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. వాటి చేత ఆ ఈక్వేషన్లో ఈ పీటీ వాల్యూ సబ్మిట్ చేసి ఏది ఎక్కువ తక్కువ అని చూస్తే మనకి కొన్న ధర ఎక్కువ ఉంది, అమ్మిన ధర తక్కువ ఉంది, కాబట్టి 355 నష్టం అనేది రావడం జరిగింది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.